బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడు మధుకర్ మృతి కలకలం రేపుతోంది. మంథనిలో దళిత ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. అగ్రకుల అహంకారమే దళిత యువకుడు మధుకర్ను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంథన్ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఆరోపణలు చేశారు. మరోవైపు దళిత ప్రజా సంఘాల ఆరోపణల్ని పుట్టా మధు ఖండించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మంథనిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ తెలుసుకుందాం. గోపాల, ప్రస్తుతం మంథనిలో పరిస్థితి ఏమిటి? పుట్టా మధు మౌన దీక్ష ఎప్పటి నుంచి చేస్తున్నారు? మొత్తం అంతా కూడా ఏమనుకుంటున్నారు అక్కడ? రమణ, నిన్న మంథనిలో దళిత సంఘాల ఆందోళన కలకలం సృష్టిందని చెప్పొచ్చు. మధుకర్ది హత్య అంటూ దళిత సంఘాలతో పాటు మధుకర్ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే గత నెల మధుకర్ చనిపోయాడు. ఆ మధుకర్ చనిపోయిన తర్వాత అత్యంత కిరాతకంగా మధుకర్ ని చంపారు. పోస్ట్ మార్టం విషయంలో కూడా పోలీసులు మాకు అన్యాయం చేస్తున్నారంటూ మధుకర్ తల్లిదండ్రులు చాలా ఆందోళన చేసిన పరిస్థితి. అయితే పోలీసులు స్పందించకపోవడంతో మధుకర్ తల్లిదండ్రులతో పాటు దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఈ కేసును అంతా కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో దళిత సంఘాలతో పాటు రాష్ట్ర స్థాయిగా ఈ సమస్య చర్చనీయాంశం అయింది. నిన్న చెరుకు సుధాకర్ లాంటి నేతలతో పాటు కాంగ్రెస్ నేత విహెచ్ సైతం వీరి ఆందోళనకు నిన్న మంథని వచ్చి మరి మద్దతు తెలిపారు. మరోవైపు మంథనికి ఎమ్మెల్యే పుట్ట మధు ఈ హత్యకు కారకుడు, అతని బంధువులు చేయించారు కాబట్టి పోలీసులను విచారణ జరగకుండా ఒత్తిడి తెస్తున్నాడు, వారికి సహకరిస్తున్నారంటూ భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నిన్న పుట్ట మధు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా దళిత సంఘాలు దహనం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నా కూడా పుట్ట మధు చాలా మౌనంగా ఈ వ్యవహారంలో వ్యవహరించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎక్కడైతే నిన్న ఆందోళనలు జరిగాయో అక్కడే పుట్ట మధు అంబేద్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడే మౌన దీక్షకు దిగారు. ఇది జరుగుతున్న ప్రచారం అంతా కూడా అసత్యం, నేను ఎట్లాంటి కేసులో ఇన్వాల్వ్ కాలేదని ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనిపైన మంత్రి ఈటల సైతం స్పందించిన పరిస్థితి. మధుకర్ విషయంలో ఆన్లైన్ లో జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం అని స్వయంగా మంత్రి నిన్న ప్రకటించిన పరిస్థితి. మంత్రి ప్రకటించిన తెల్లవారిని ఎమ్మెల్యే మౌన దీక్షకు దిగారు. దీంతో దళిత సంఘాలు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మధుకర్ సహకరిస్తుందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఓయూ, ఎస్యూ, కేయూ లాంటి విద్యార్థి సంఘాలు కూడా ఈ మధుకర్ మరణం వెనుక కుట్ర దాగుందంటూ ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాయి. రమణ, రైట్, థ్యాంక్ యూ గోపాల.